కార్యక్రమం 1997వ సంవత్సరం నుంచి ఇక్కడ గట్కేసర్లో ఇక్కడ ఈ యొక్క స్టాచ్యూకి ప్రతి సంవత్సరం అంబేద్కర్ గారి వర్ధంతి మరియు జయంతులు చేస్తున్న మన మేకల దాసు గారికి అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మున్సిపల్ చైర్మన్ ఎన్ని పవన్ జగన్ గారికి, అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ గారికి, మున్సిపల్ అధ్యక్షులు గుట్లా యాదవ్ గారికి, అదేవిధంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మల్లేష్ అన్న గారికి, కౌన్సిలర్లకు, మా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ప్రధాన అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సింగ్ గారికి, అందరికీ ఇక్కడికి విచ్చేసిన అందరికీ, అరుణ్ కుమార్కి, ప్రభుత్వ ఇంటర్నేషనల్ అధ్యక్షులు అరుణ్ కుమార్ గారికి, అందరికీ విద్యార్థుల ధర్మ దృష్టిగా ఉండే మాకు చెప్తా అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగం వల్ల ఈరోజు పాత పార్లమెంట్లోని ఎంపీల ప్రతి సంవత్సరం అంబేద్కర్ గారి వర్ధంతి మరియు జయంతులు చేస్తున్న మన మేకల దాసు గారికి అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఈరోజు నవంబర్ 26వ తారీఖు 2024వ తారీఖు వారికి భారత రాజ్యాంగం లిఖించి 75 సంవత్సరాలు గడిచింది. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన నాటిన ఒక నిత్రమే ఈరోజు భారత రాజ్యాంగం అయింది. ఆ భారత రాజ్యాంగానికి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఆ 75 సంవత్సరాలలో భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, గట్కేసర్ మున్సిపాలిటీ చైర్మన్ గా మురళీ పవన్ చెన్నయ్య గారు రావడానికి భారత రాజ్యాంగం మాత్రమే కారణంగా సభాముఖంగా తెలియజేసుకుంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశం ప్రపంచంలో ఉన్న 60 దేశాల రాజ్యాంగాలు చదివి ఆయన 1956వ సంవత్సరం చనిపోవడం జరిగింది. భారత రాజ్యాంగం 1949వ సంవత్సరం రోజు భారత రాజ్యాంగం అమలుపరచడం జరిగింది. అంటే దాదాపు 7 సంవత్సరాలు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయి 7 సంవత్సరాల ముందు వరకు కూడా ఆయన భారత రాజ్యాంగం సమర్పించడం జరిగింది. అంటే ఆయన జీవితంలో కీలక ఘట్టమే భారత రాజ్యాంగం. ఆయన భారతదేశంలో ఉన్న సంపన్న వర్గాలు, సంపన్న కులాలకు కూడా అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, స్వాభ్రతత్వం రావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. మనమందరం కూడా భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులను తెలుసుకొని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దిశగా మనమందరం కూడా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటాం. అలాగే ఈ యొక్క కార్యక్రమం 1997వ సంవత్సరం నుంచి ఇప్పటి వారికి ప్రతి సంవత్సరం నడిపిస్తున్న మేకల దాస్ గారికి మరొకసారి వీడియో కూడా తెలియజేసుకుంటూ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న మేకల దాసన్న గారికి, అలాగే ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ మురళీ జంగయ్య యాదవ్ గారికి, మున్సిపల్ అధ్యక్షుడు సోదరుడు గుట్టా యాదవ్ గారికి, మరియు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రాధాకృష్ణ గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మీసాల మల్లేశన్న గారికి, మేకల దాసన్న గారికి, అలాగే నా తోటి మిత్రులకు మాజీ డైరెక్టర్ నరేష్ గౌడ్ గారికి, మన డిసిసి సెక్రటరీ అలాగే నరసింహరావు గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ, ఇక్కడికి వచ్చేసిన ఆల్ పార్టీస్ నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు మరియు వివిధ సంఘాల నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. ఈ భారతదేశంలో ఒక రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఎందుకు అనుకుంటామంటే, ఆనాడు రిజర్వేషన్ల కోసం, మళ్ళా చిన్న రాష్ట్రాల కోసం ఆర్టికల్ 370 కూడా తీసుకొచ్చి ఆనాడే నిర్వహిస్తున్న ప్రభుత్వ వారికి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి విచ్చేసిన మా గౌరవ కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్ గారికి, ప్రతి ఒక్క అన్ని పార్టీల సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన గొప్ప రాజ్యాంగం అనేది గొప్పది. ఎందుకంటే అందులో భాగంగానే ఈరోజు మహిళగా మన గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ కాగలిగిన అంటే అంత అతిశక్తి కాదు. అలాంటి మహిళలకు ప్రత్యేకంగా చట్టసభలలో ఉండాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో పొందుపరిచిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినది మంచి రాజ్యాంగం. అన్ని
భారత రాజ్యాంగం గొప్పది అన్ని రాజ్యాంగంలో అనేది ఎందుకంటారంటే అందరి వాడు బాబాసాహెబ్ ఒక్క కులానికి కాదు, ఒక మతానికి కాదు, అన్ని వర్గాలకు, అనగాడిన వర్గాలకే కాదు, అన్ని కులస్తులకు కూడా న్యాయం జరగాలని, తను బీసీలకు కూడా న్యాయం జరగాలని ఈరోజు పొందుపరిచింది కాబట్టి మనం అన్ని సభల్లో ముందుకెళ్ళగలుగుతున్నాం. అలాంటి నాయకుడిని ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ తరఫున ప్రతి వారం కూడా మన గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోనే పూలమాల కార్యక్రమం జరుపుకుంటున్నాము. అలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ అరుణ్ కుమార్ గారికి, అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మన రాధాకృష్ణ గారు కూడా ఈరోజు పూలన్నీ సమర్పించడం జరిగింది. అలా ప్రతి ఒక్కరు కూడా మన గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తూ యువతను ముందుకు తీసుకోవచ్చు, ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై భీమ్.